భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి గూడూరు భవానీ కృష్ణారెడ్డి గారు సర్పంచ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్లకు, నాగిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగమ్మ గారికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు, ఉద్యోగస్తులకు, పౌరులందరికీ కూడా ముందుగా మా చింతగూడెం ప్రాథమిక పాఠశాలలో రెండిటికి సంబంధించి మేము మీ అందరికీ సార్ నమస్కారాలు. 1949 నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్తు అనేది భారత రాజ్యాంగం అమల్లోకి రావడం కోసం ముందుగా ఒక తీర్మానం చేయడం జరిగింది. తరువాత 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ రోజుల్లోనే 64 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే మంచిగా రాజ్యాంగాలు రాశారో అన్ని మంచి అంశాలను క్రోడీకరించి మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ మనకి 1950 జనవరి 26 నాడు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చింది. అంటే గణతంత్ర, గణం అంటే ప్రజలు, తంత్ర అంటే పాలన వ్యవస్థ, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళే పరిపాలన చేస్తారు. రాచరికం అనేది అంతరించిపోయింది. కాబట్టి సంపూర్ణ స్వాతంత్ర్యం అనేది మనకు రావడం. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా. ప్రజాక్షేమము, ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. కాసేతు హిమాచల